వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఓ యూట్యూబ్ మాధ్యమంగా బ్రదర్ సిరాజ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల సయ్యద్ సమీ హుసేన్ నెల్లూరు నుంచి కౌంటర్ ఇవ్వడం, దీంతో ఈ విషయం వివాదాస్పదం కావడం జరిగింది. అసలు మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించి జరిగినటువంటి ఈ కామెంట్స్ మీద ఈరోజు డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఇటు మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ సిరాజ్ ఉన్నారు, అలాగే రాష్ట్ర మైనార్టీ నాయకులు నా కుడివైపున సయ్యద్ సమీ హుసేన్ ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడదాం. ఎగ్జాక్ట్గా మొహమ్మద్ ప్రవక్త గురించి అటువంటి కామెంట్స్ సిరాజ్ ఎందుకు చేయవలసి వచ్చింది, అలాగే దీనికి సంబంధించి సిరాజ్ ఇప్పుడు ఇచ్చేటువంటి వివరణతో సమీ సాటిస్ఫై అవుతారా, అందుకనే ఇద్దరిని కూడా స్టూడియోకి పిలవడం జరిగింది. మరి ముందుగా సిరాజ్ గారితో మాట్లాడదాం. బ్రదర్ సిరాజ్ గారు, మీ గురించి నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో సమీ హుసేన్ గారు మాట్లాడుతూ నాకు 10% తెలిస్తే బ్రదర్ సిరాజ్కు 90% తెలుసు, అంత మేధావి. అయితే ఆ టైంలో ఎందుకు ఆయన ప్రవక్త గురించి అలా మాట్లాడారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఒకవేళ బ్రదర్ సిరాజ్ సోషల్ మీడియా మాధ్యమంగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పకపోతే కేసు పెట్టడానికి కూడా వెనకాడు అని కూడా చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మీరు అంటే మీ స్పీచెస్ ముస్లిం సమాజం మొత్తం చూస్తూ ఉంటుంది. అటువంటి టైంలో మీరు ఎందుకు అటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, కారణం ఏంటి? సాస్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం. మా మిత్రులు పెద్దలు సమీ హుసేన్ గారు మాకు చాలా మంచి మిత్రులు అండి. దాదాపుగా ఒక 10 నుండి 12 సంవత్సరాల నుండి మంచి పరిచయాలు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు, నెల్లూరులో మొట్టమొదటిగా చాలా గ్రాండ్ ఈవెంట్ జరిపించడం జరిగింది నన్ను పిలిచి. సమీ హుసేన్ గారు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో నాకు సపోర్ట్ చేయడానికి నెల్లూరు నుండి హైదరాబాద్ కూడా రావడం జరిగింది అనమాట. చాలా మంచి వ్యక్తి, అన్ని విషయాల్లో కూడా స్పందిస్తూ ముస్లిం సమాజమే కాకుండా అన్ని మతాలను కలుపుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తి మా పెద్దన్నయ్య సమీ హుసేన్ గారు. అంటే ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఆ పొరపాటు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతి ముస్లిం కూడా ఇప్పుడు ఎవరైనా ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించాలంటే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు, నేను సాక్ష్యమిస్తున్నాను ఆరాధనకు ఒక అల్లాహ్ తప్ప మరొక దైవం ఎవరూ లేరని, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త. ఈ కలిమా చదివితేనే విశ్వాసిగా ముస్లింగా పరిగణించబడతాడు. అల్హమ్దులిల్లా ఆ కలిమా మీరు నేను మనమంతా కూడా చదివాము, చదువుతుంటాము. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే నేను నాతో ఏదైతే ఇంటర్వ్యూ జరిగిందో ఒక టీవీ ఛానల్లో, అక్కడ సూర్య బక్రాస్ నంబర్ 2 ఆయత్ నంబర్ 62లో ఆ ఆయత్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను. నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మొత్తం కూడా అది ముస్లిమేతరులను దృష్టిలో పెట్టుకొని ముస్లిమేతరులలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి ఆన్సర్సే నేను అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ నేను చెప్పడంలో లేదా అర్థం చేసుకోవడంలో అక్కడ ఏంటంటే కొద్దిగా ఒక క్లారిటీ అనేది మిస్ అయిపోయిందండి. ఏంటంటే ఆ క్లారిటీ మిస్ అయిపోయిన కారణంగా ఏంటంటే ఇది ఒక కాంట్రవర్సీగా క్రియేట్ అయిపోయింది. ఇది వాస్తవం చెప్పాలంటే పెద్ద పెద్ద వక్తలు, పండితులు వాళ్ళ ద్వారా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. నేను మానవ మాత్రుని, నేను కేవలం ఒక విద్యార్థి మాత్రమే. నేను ఎప్పుడు కూడా నేను చాలా పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తిని, అన్నీ చదివేసుకున్నాను, ఇక నా అంత పెద్ద వ్యక్తి లేడని నౌజుబిల్లా నేను ఇంతవరకు చెప్పలేదండి. నేను ఇప్పుడు కూడా నేను ఒక విద్యార్థిని. సో మీ ద్వారా పొరపాటు జరిగిందని ఒప్పుకుంటున్నాను. ఆ పొరపాటు అంటే చెప్పే విధానంలో పొరపాటు జరిగింది. అంటే సూర్య బహ్రాలు సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 62లో అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, విశ్వసించిన వారైనా యూదులైనా క్రైస్తవులైనా సాబియులైనా మరెవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసినట్లయితే వారికి భయం కానీ విషాదం కానీ కలిగేటటువంటి అవకాశం లేదు. వారి కోసం వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉందని ఖురాన్ ఆయత్ ఉంటుంది అనమాట. ఆ ఎక్స్ప్లెనేషన్లో ఏంటంటే కొద్దిగా క్లారిటీ మిస్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా పొరపాటు కూడా జరిగిపోయింది. కానీ వాస్తవంగా నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో అది కాదండి. ఎందుకంటే నా ప్రీవియస్ ఏవైతే అల్లా దేవల్ల 19-20 సంవత్సరాల నుండి నేను ఈ సందేశ కార్యక్రమాల్లో ఒక మోటివేషన్ స్పీకర్గా, అదేవిధంగా ధార్మిక స్పీకర్గా నేనున్నాను. నా పూర్తి లైఫ్లో నా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర, ఆయన్ని మనం విశ్వసించాలి, ఆయన గొప్పతనం, ఆయన గుణగానాలు, ఆయన నీతి నిజాయితీ నైతికత, ఇవే అంశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట నా లైఫ్లో. కాబట్టి ఏంటంటే అక్కడ చెప్పడంలో కొద్దిగా పొరపాటు జరిగిపోయిందే తప్ప నా చెప్పే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో అది కాదు. అయితే ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా నా విశ్వాసం ఏంటంటే, ఇప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన వాడు అతడు ముస్లిం కాడు, ముస్లింగా పరిగణించేవాడు. అంటే ఒక ముస్లిం ఒక అఖీదా విశ్వాసం ఏంటంటే,
ఈ భూమండలంపై వచ్చినటువంటి 1,24,000 మంది దైవ ప్రవక్తల్ని మనం విశ్వసించాలని నమ్మాలి. అందులో నేను కేవలం యేసుక్రీస్తుని నమ్మను, ఈసా అలైహిస్సలాం వారిని నమ్మను అన్న నేను విశ్వాసిగా పరిగణించబడను. అదేవిధంగా నేను నూహ్ అలైహిస్సలాం వారిని నమ్మను అన్న నేను ఒక ముస్లింగా పరిగణించబడను. అంటే ఒక విశ్వాసిగా 1,24,000 మంది దైవ ప్రవక్తల్ని మనం నమ్మాలి. చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చివరి దైవ ప్రవక్తగా నమ్మి ఆయన అనుసరించాలి. అది ఖచ్చితంగా, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏదైతే పొరపాటు జరిగిందో నేను చెప్పడంలో వాస్తవంగా పొరపాటు జరిగిందండి. ఆ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తే బాగుండేది, నేను ఇవ్వలేకపోయాను. కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. వాస్తవంగా చెప్పాలంటే కొద్దిగా పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటు కారణంగా ఇంత పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. దానికి సంబంధించి మరొక చిన్న విషయం ఏంటంటే నేను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. ఆ తర్వాత ఒక ఉర్దూ వీడియోలో నా విశ్వాసాన్ని ప్రకటిస్తూ నేను ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఆ కంగారులో ఏంటంటే మన సమీ భాయ్ వరకు ఆ వీడియో చేరలేదు. యాక్చువల్లీ చేరలేదు అనమాట. అలా ఏం కదండి, సమీ భాయ్ ఏదైతే ఆయన సమీ భాయ్ ఒక్కరే కాదు, ప్రవక్త గురించి ఎవరు ఏది మాట్లాడినా మొత్తం ముస్లిం సమాజం మొత్తం స్పందిస్తుంది. అందులోనూ నెల్లూరు నుంచి మొదట స్పందించేటువంటి వ్యక్తి సమీ భాయ్. కేవలం నెల్లూరు ఇష్యూ మాత్రమే కాదండి, నేను చూస్తుంటాను. అంటే కంప్లీట్గా మనకు ఆ ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలకు, కేవలం ముస్లింలు మాత్రమే కాదు, మైనారిటీలకు ఎవ్వరికి ఏది జరిగినా నేను ముందున్నాను అని ముందుంటారు సమీ భాయ్. ఇప్పుడు కాదండి, ఒక 12 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏదో ఒక చిన్న అపోహ జరిగిపోయింది, అది క్లారిఫికేషన్ అయితే నేను ఇచ్చాను అనుకున్నాను. ఓకే, సో ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పడానికి ఏదైనా ఈగో అడ్డం వస్తుందా సార్? క్షమాపణ అన్నది, నేను ఒక వ్యక్తి ఎప్పుడైనా తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగితే అతని స్థానం పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి నేను ఒకసారి కాదు 100 సార్లైనా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి, నేను ఒక పెద్ద ధార్మిక పండితుని. మెయిన్గా మిమ్మల్ని పదే ప్రశ్నించడానికి కారణం ఏంటంటే, బ్రదర్ సిరాజ్ ఇచ్చేటువంటి స్పీచెస్ మీద చాలామంది ముస్లిమ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. అంటే ఆయన స్పీచెస్ని ఓన్ చేసుకుంటారు, మా మనిషి అని ఓన్ చేసుకొని చేస్తూ ఉంటారు. అందువల్ల మీ దగ్గర నుంచి ఏదైనా ఒక చిన్న పదం పొరపాటు జరిగినా కూడా నిజమేమో అనుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఖత్నా గురించి కూడా మీరు అట్లనే కామెంట్ చేసి ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు ఖత్నా, సర్కంసెషన్, సుంతి ఒడుగులు అనే విషయం ఏదైతే ఉందో ఇది హైలీ రికమెండెడ్ సున్నా అనమాట. అంటే ఇది సున్నతే మౌఖిదాగా చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నుండి ఈ సున్నత్ సాంప్రదాయం ఉందండి. అంతకంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఖత్నా లేదు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలం నుండి ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుయాయులు, అనుచరులు అందరికీ కూడా ఉపదేశించడం జరిగింది అనమాట. ఖత్నా చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సైంటిఫిక్ లాభాలు అయినా చాలా సందర్భాలు నేను చెప్పి ఉన్నాను. అయితే అక్కడ కూడా ఏంటంటే నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, మీ మతంలోకి రావాలంటే ముందు కిందికి కోసుకోవాలి, వెళ్ళిపోతున్నామంటే పైది తల కట్ చేసుకోవాలంటే, అది అడగడం ఏదైతే జరిగిందో అది ముస్లిమేతరులను ఉద్దేశించి, అంటే ఒక బయటి నుండి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఒక ఆన్సర్ ఇచ్చాను. కానీ బైబర్త్గా ఉన్నటువంటి ముస్లిం సంబంధించినటువంటి ఆన్సర్ కాదండి ఇది. ఖత్నా అన్నది అల్హమ్దుల్లా సున్నతే ముఅక్కిదా, ఖచ్చితంగా ఖత్నా చేసుకోవాలి. అల్హమ్దుల్లా సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే, ఖత్నా అన్న విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి ఒక ముస్లిమేతరుడు, ఒక 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముస్లిమేతరుడు సోదరుడు ఉన్నాడు. అతనికి ఏంటంటే షుగర్ ఉంటుంది, డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు. ఇప్పుడు ఖత్నా చేసుకోవడం వల్ల అతనికి ప్రమాదం ఉందనుకోండి, ఈ ఖత్నానే ఇస్లాం ధర్మంలోకి రావడానికి ఒక ఆటంకంగా ఉండకూడదు అనమాట. అతనికి ఎగ్జామిషన్ అనేది ఉంది. ఖత్నా అనేది సున్నతి మౌఖిదా. కానీ ఇప్పుడు ఒకవేళ ఖత్నా చేసినట్లయితే అతనికి ప్రాణాలకి ప్రమాదం ఉందనుకోండి, అప్పుడు అతడు ఉలమాన్ని సంప్రదించేసి అతడు పాకిని పాటించాలి. ఎందుకంటే పాకి అనేది, పరిశుద్ధత అనేది ఈమాన్లో సగభాగం అని చెప్పారు. అంటే అలాంటి కొంతమంది వ్యక్తులకు ఎగ్జామ్షన్ ఉంది. ఆ కోణంలో నేను చెప్పాను, ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే ఉంటాయో, ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖత్నా అనేది ఎగ్జామ్షన్ ఉంది. అలాంటి వ్యక్తి కలిమా చదువుకొని ఖత్నా లేకున్నా ఆ వ్యక్తి నమాజులు చదవచ్చు, అంగీకరించబడుతుంది, రోజాలున్నా అంగీకరించబడుతుంది అన్న సందర్భంలో నేను చెప్పాను. ఇంకా క్లారిటీగా ఇస్తే ఇంకా బాగుండేది. అక్కడ క్లారిటీ అక్కడ కూడా కొద్దిగా మిస్ అయిపోయింది. కానీ ఇంతకంటే ముందు టైమింగ్ కూడా ఉంటుంది, అక్కడ ఏదో ఏంటండి టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను ఆ విధంగా చెప్పగలిగానండి. అంటే గతంలో కూడా సున్నత్ మరియు సైన్స్ అని ఒక టాపిక్ జరిగిందండి వైజాగ్లో, దాదాపు 1.5 గంట టాపిక్ అనమాట. ఈ ఖత్నాపై ఒక 20-25 నిమిషాల భయాన్ని కూడా నేను ఇచ్చాను అనమాట. అది మొత్తం ప్రవక్త వారి సాంప్రదాయం, అది ఎందుకు చేయించుకుంటారు ఏంటన్న విషయం. అయితే ముస్లింగా పుట్టినటువంటి వ్యక్తి ఖచ్చితంగా 7వ రోజు మనం ఖత్నా చేయిస్తాం, లేదంటే 14 రోజు, 21 రోజు సున్నతి మౌఖిదా. ఎవరు కూడా ఖత్నా లేకుండా ఉండరు అసలు. అంటే ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే, ముస్లిమేతరులు ఎవరైతే ధర్మంలో ప్రవేశిస్తారో ఒకవేళ వాళ్లకు గనక
డయాబెటిక్ లాంటి ఇతర వ్యాధులు ఏమైనా ఉండి అయ్యో నేను ఖత్నా చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది, ఇక నేను ఇస్లాములోకి రావడం ఎందుకు అనేటటువంటి విషయం ఆటంకంగా ఉండకూడదు అనేటటువంటి సెన్స్లో చెప్పానే తప్ప ఆ ఖత్నా లేకున్నా పర్వాలేదు అన్న కోణం నాది కాదనమాట. అక్కడ కూడా అంటే కొద్దిగా క్లారిటీ మిస్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే కొద్దిగా అపోహ ఏర్పడింది. తర్వాత సమీ భాయ్ కూడా ఒక మంచి వీడియోలో కూడా చెప్పారు, ఫోన్లో కూడా నాకు కొన్ని విషయాలు చెప్పారు. బ్రదర్ మీరు ఏదైతే ఇప్పుడు ఎంతో మంది మిమ్మల్ని చూస్తున్నారు, చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీరు ఇంతగా ఈజీగా అది ఖత్నా లేకున్నా పర్వాలేదని చెప్పేసినట్లయితే కొంతమంది ఎవరైతే నూతనంగా ధర్మాన్ని స్వీకరిస్తుంటారో వారికి ఖత్నాతో అవసరం లేదనేటటువంటి ఒక కోణంలో వాళ్ళు వెళ్ళిపోతారు కదా అన్న ఒక విషయం చెప్పారు. చాలా మంచి విషయం అండి అది. రైట్. ప్రధానంగా ఏంటంటే బ్రదర్ సిరాజ్ గారిని ఎక్కడ కూడా వారి క్రెడిబిలిటీని ఇబ్బంది పెట్టాలని కానీ వారి గురించి ఏదైనా చెప్పాలని కానీ కాదు. ఎందుకంటే బ్రదర్ సిరాజ్ గారికి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్రదర్ సిరాజ్ గారిని ఫాలో అవుతుంటారు కాబట్టి ఏ చిన్న విషయం చెప్పినా కూడా అది నిజమేమో కరెక్టేమో అది బ్రదర్ సిరాజ్ గారు చెప్పారంటే అది ఖచ్చితంగా కరెక్ట్ అనేటువంటి కోణంలో వెళ్ళిపోతుంటారు కాబట్టి సో దీని మీద క్లారిఫికేషన్ మీ నుంచి తీసుకోవడం జరిగింది. సో సమీ గారు మరి మీ ముందే బ్రదర్ సిరాజ్ గారు చెప్పడం జరిగింది. సో మీరు ఓకేనా దీన్ని సమ్మతిస్తున్నారు? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ఇస్లాం ధర్మం అనేది చాలా సున్నితమైనది, చాలా పవిత్రమైనది, అదేవిధంగా చాలా ఫ్లెక్సిబుల్. దాంట్లో మొదటి ఇస్లాం ధర్మంలో నేను ముస్లిం లాగా పుట్టినాను, ముస్లిం లాగా మా తల్లిదండ్రులు ముస్లింలు కాబట్టి నేను ముసల్మాన్ అని చెప్తే కుదరదు. ఇస్లాం ధర్మంలో ఉన్న కట్టుబాట్లు ఏదైతే ఉన్నాయో, ఇస్లాం ధర్మంలో ఏదైతే మా ప్రవక్త గారు చూపించిన మార్గం ఉందో అందులో నేను నడిస్తేనే ముసల్మాన్ అవుతాను, ముస్లిం అవుతాను. ముస్లిం పేరు పెట్టుకొని నేను గడ్డం టోపీ పెట్టుకొని నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తే ఇస్లాంలో నుంచి తీయడానికి ఒకటి పర్మిషన్ అవసరం లేదు. అల్లా ప్రవక్త దృష్టిలో మేము ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్లే. అయితే ప్రపంచవ్యాప్తంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసము ప్రతి ముస్లిం కూడా తమ ప్రాణాలు ఇచ్చేస్తారు. తమ ప్రాణం కన్నా ఎక్కువగా ముహమ్మద్ ప్రవక్త గారిని చేస్తారు. నేను నా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పింది ఏంటంటే సమ్మీ 1% అయితే బ్రదర్ సిరాజ్ 1,00,000%. ఎందుకంటే ధార్మికంగా అల్లా సుబ్హానహు వ తఆలా అతనిలో అది ఇచ్చినాడు, ఆ తపన ఉంది కాబట్టి అతను ఇస్లాం సబ్జెక్ట్లో రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలు మాకు తెలియని, మేము ముస్లింలాగా పుట్టి ముస్లిం కుటుంబాల్లో పుట్టి సయ్యద్లలో పుట్టి మనకు తెలియని విషయాలు కూడా అల్హమ్దులిల్లా అతను ఇస్లాం ధర్మం యొక్క మంచితనాన్ని చూసి ఇస్లాంలో వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని, ఇస్లాంలో ఉన్న మంచితనాన్ని ప్రళయం రోజు నోవే బట్ ఇస్లాం అనే దాన్ని అతను సమాజంలో తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము అందరం కూడా అభినందిస్తున్నాము. ఒక తమ్ముళ్ళలాగా కూడా మేము బ్రదర్ సిరాజ్ గారికి గౌరవిస్తాము. అయితే ఏదైతే ఒకటి ముహమ్మద్ ప్రవక్త అవసరం లేకుండా మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అది ఇది అన్నది అది ఖచ్చితంగా నా మనసుకు బాధ కలిగింది. నేను సిరాజ్ గారికి మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక నిజాయితీ గల ముస్లిం, అల్లా ప్రవక్తను ఫాలో చేసే నిజమైన ముస్లిం చేసే పని ఈరోజు బ్రదర్ సిరాజ్ చేసి ఇంకా మా గుండెల్లో అతని స్థానాన్ని పెంపొందించుకున్నారు. ఎందుకంటే తప్పు చేసిన వాడు క్షమాపణ కోరుకోవడం అంతకు మించి ఏ ధర్మంలో కూడా లేదు. నా వల్ల ఒక తప్పు జరిగినప్పుడు అయ్యా నా వల్ల ఈ తప్పు జరిగిందని చెప్తే నేను కింద పడిపోను. ఆ భగవంతుడు అల్లా ఆకాశానికి ఎత్తేస్తాడు, అల్లా సుబ్హానహు వ తఆలా ఆకాశానికి ఎత్తేస్తాడు. ఈరోజు అదేవిధంగా ఖత్నాల గురించి ఏదైతే కాంట్రవర్సిటీ వచ్చిందో దాని గురించి క్లియర్గా సిరాజ్ గారు చెప్పినారు. ఆ రోజు కూడా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఈ రోజు కూడా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఒక తల్లి గర్భంలో పుట్టి మేము అన్న తమ్ముళ్ళు కాకపోయినా కానీ ఒక కల్మా చదివి ఈ భూప్రపంచంలో ఆఖిరత్లో కూడా అన్న తమ్ముళ్ళలాగా మేము ఉండాలా, మేము ఉంటాం కూడా. కల్మా చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ జమాత్లు ఏదైనా కానివ్వండి మా కల్మా ఒకటే, జమాత్లు ఏదైనా కానివ్వండి మా ప్రవక్త ఒక్కరే, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అదేవిధంగా ఏదైతే ఇస్లాం ధర్మంలో సర్కారీ దోలం సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్లు చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇప్పుడు షరాబ్ ఉంది, వైన్ ఉంది, మద్యము ఇస్లాంలో తాగడం హరాం అది. కానీ అతనికి ఆరోగ్య పరిస్థితులు అనుసరించక అక్కడ ఎటువంటి విధి లేని పరిస్థితిలో అతను కానీ అక్కడ ఏం తినకపోయినా ఏం తాగకపోయినా చచ్చిపోయే పరిస్థితి కానీ ఉంటే చచ్చిపోయిన ముర్దార్ కూడా అతనికి హలాల్ అయిపోద్ది, ఈ హరాం ఉన్న షరాబ్ కూడా అతనికి హలాల్ అయిపోద్ది. అంటే ఇస్లాం అనేది విధి లేని పరిస్థితుల్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చి ఉన్నారు. రెండోది ఏంటంటే జనరల్గా మనం సిరాజ్ గారికి కూడా అడగడం ఎందుకు జరిగిందంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొంతమంది ఎవరైతే ముస్లిం వ్యతిరేకులు ఉన్నారో, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిం అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు.
టార్గెట్ చేసి వాళ్లకు ప్రేమించినట్లు నటించి మేము ఇస్లాం ధర్మంలో వచ్చేస్తామని చెప్పి ఊరికే మేము ఒడుగులు చేయించుకుంటాం అది చేయించుకుంటామని చెప్పి వాళ్లకు లోపరుచుకొని వాళ్లకు కడుపులు చేసి వాళ్లకు అటు ఇటు కాకుండా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ఛాలెంజ్ చేస్తున్నారు తొడలు కొట్టుకొని, ఎవరైనా ముస్లిం అమ్మాయిని కానీ లేపుకొని వచ్చేస్తే మేము 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తామని చెప్పి ఇటువంటి వ్యక్తులకు మనం అవకాశం ఇచ్చినట్లయింది. ఇప్పుడు ప్రతి ధర్మంలో కొన్ని సూక్ష్మాలు ఉంటాయి. ఇప్పుడు హిందూ ధర్మంలో 3 ముళ్ళు ఎందుకు వేయాలా, ఒకే ముడి గట్టిగా వేసేసి వదిలేయకూడదు అంటే అలా కుదరదు. పెళ్లి చేసుకున్నప్పుడు అగ్ని చుట్టూ 7 సార్లు తిరగాల్సిందే, 3 ముళ్ళు వేయాల్సిందే. అది వాళ్ళ సాంప్రదాయం. అది కాదయ్యా నేను అగ్ని చుట్టూ తిరగను, ఐస్ క్యూబ్ పెట్టుకొని తిరుగుతాను, 3 ముళ్ళు వేయను, మెడ మీద కాలు పెట్టి ఒకే ముడి గట్టిగా వేసేస్తానంటే ఆ నిబంధనలు ఆ ఆచారాలే మనం ఫాలో చేయాలా. అదేవిధంగా నేను ఒకళ్ళని విమర్శించాలో ఒకళ్ళని కించపరచాలని కాదు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రాణం ఇవ్వడానికి ముందుండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాబట్టి ఆ రోజు బ్రదర్ సిరాజ్ ప్రదేశంలో నా సొంత తండ్రి అయినా, నా సొంత తల్లి అయినా, నా బిడ్డలైనా కానీ నేను అదేవిధంగా ప్రశ్నించేవాడిని. రెండోది ఏంటంటే అతను తప్పు చేయాలని తప్పు చేయలేదు. అతనికి ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంలో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా ఒక స్పీచ్ ఇస్తూ స్పీచ్లో నుంచి డైవర్ట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆలిములు మనం మస్జిద్లో ఇమామత్ చేస్తూ ఒక సూరా చదవడానికి పోయి అల్లాహు అక్బర్ అని సజ్దా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం ఇది ఏంటంటే అది జరగడం కూడా మన మంచిగా జరిగింది, ఇది కూడా మా మంచిగా జరిగింది. ఎందుకంటే ఏదైతే మనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలందరూ కూడా ఒక కల్మా చదివినాం, ఒక ప్రవక్తను నమ్ముతున్నాం. రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మనం అందరితో బాగుండాలా, అన్ని ధర్మాలను గౌరవించాలా. ఏ విధంగా మేము అల్లాహ్ సుబ్హానహు తఆలా ముహమ్మద్ ప్రవక్త కోసం మా ప్రాణాలు సమర్పిస్తామో, అవసరం పడితే హిందూ సోదరులను రక్షించడానికి కూడా మా ప్రాణాలను మేము పణంగా పెట్టాలా అనేది మా ఇస్లాం ధర్మం నేర్పించింది. దానికి నిదర్శనం తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు ఒక జేసీబీ డ్రైవర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోయి 6 మందిని కాపాడడం కానివ్వండి. అదేవిధంగా మొన్న ఎక్కడో అక్కడ ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో ఏదో సంఘటన జరిగితే 24 మంది ప్రాణాలు కాపాడారు. మీరు చరిత్ర చూసుకోండి. ప్రపంచానికి మిజైల్ ఇచ్చింది ఎవరు? అబ్దుల్ కలాం ఆజాద్ గారు. అదేవిధంగా 1957లో మొదటి మిజైల్ మ్యాన్ ప్రపంచానికి అసలు మిజైల్ అంటే ఇలాగొంటిని చూపించింది టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి అలైహి గారు. ఆ విధంగా ఎక్కడ కూడా ముస్లిం అనేవాడు దేశాన్ని ప్రేమించేవాడు, దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు. ముస్లిం అనేవాడు పరమత సహనం కోరుకునేవాడు, అందరినీ కలుపుకొని పోయేవాడు. కాబట్టి సిరాజ్ గారు ఏ రోజు అతను స్పీచ్లు పెట్టినా కానీ స్పిరిచువల్గా మోటివేషనల్గా పెట్టినప్పుడు అందరినీ సమానత్వంగా కలుపుకుంటూ అతను పోయేవాడు, పోతున్నాడు. ఇంకా ముందు కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోయి ఈ భారతదేశం ఏ దేశంలో అయితే మేము పుట్టినామో ఆ దేశాన్ని సంరక్షించడము, ఆ దేశ సంస్కృతిని గౌరవించడము మా ఈమాన్లో సగం ఈమాన్. వతన్ పరస్తే అంటారు. కాబట్టి మనం పుట్టింది ఈ దేశంలో, చచ్చిపోయిన ఈ దేశంలోనే మేము ఈ మట్టిలోనే కలిసిపోతాం. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, అంత గుంట కానీ తీస్తే ఆ గుంటలో నుంచి ఆ మట్టి సువాసన కానీ చూస్తే మా శరీరాల సువాసన వస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది పుడుతున్నారు, కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు. మేము చచ్చిపోయిన తర్వాత మాకు దహనం చేయటం లేదు, లేదా నీళ్లలో ప్రవహించడం లేదు, ఇదే మట్టిలో మాకు కలిపేస్తున్నారు. కాబట్టి ఈ తల్లి ఒడిలోనే పుడుతున్నాం, ఈ తల్లి ఒడిలోనే చచ్చిపోతున్నాం. కాబట్టి ఈ తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా అన్న తమ్ముల్లాగా మేము భావించి ఆ జాతీయ సమైక్యతను మేము కాపాడుకుంటాం. ఇక్కడ ఒక మాట, నిన్న ఒక మత ఛాందసవాది అనొచ్చు, ఎవరో ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 22 కోట్ల మంది భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళని పాకిస్తాన్కి తరిమేయాలి అని. 22 కోట్ల మంది కాదు పాపం, అతనికి వాళ్ళకి లెక్కలు కరెక్ట్గా రావు. 33,000 కోట్ల దేవుళ్ళు అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చేతలకి 22 కోట్ల మంది ముస్లింలు అన్నారు. భారతదేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారము ముస్లింల జనాభా ఎక్కువ చూపించారు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అడుగుతాం కాబట్టి. ఇంకా ఆయనకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే 48 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు భారతదేశంలో. 48 కోట్ల మంది ముస్లింలు ఉన్న ఈ భారతదేశంలో మాకు అతను పాకిస్తాన్కి పంపించేస్తానని చెప్పాడు కదా, అతను నిజంగా ఏ దైవాన్ని అయితే ఆచరిస్తాడో, ఏ ధర్మంలో అయితే అతను పుట్టినాడో దాని మీద కానీ అతనికి నమ్మకం విశ్వాసం కానీ అయితే, ఈ మాట చెప్పిన వ్యక్తి నిజంగా వాడు మనిషి కానీ అయితే, వాడు పుట్టింది వాళ్ళ తల్లిదండ్రులకే కానీ అయితే మాకు పంపించమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం.
మాట్లాడమని చెప్పండి. మాట్లాడేసి 48 కోట్ల మందికి ఏ దేశానికి అతను పంపిస్తాడో వెళ్ళిపోమని చెప్పండి. వాడు మాకు పంపించడమేమో కానీ ముస్లింలను నేను పంపించేస్తాను, 48 కోట్ల మంది ముస్లింలను ఎక్కడికో పంపించేస్తానంటే ఈ దేశంలో ఉన్న నా హిందూ సోదరులు, ఈ దేశంలో ఉన్న నా హిందూ సోదరులు వాడి వీపుకి కొక్కి వేసి తీసుకొని పోయి వాడికి శ్రీలంకలోను నేపాల్లోనూ వదిలేసి వచ్చేస్తారు. ఈ దేశం భారతదేశం తల్లి అయితే, ఈ భారతదేశం భరత మాత అయితే దానికి ఉన్న 2 కళ్ళు ముస్లింలు అన్న సంగతి నా హిందూ సోదరులకు తెలుసు. సరేనా? తల్లి కళ్ళు లోడేసే మనస్తత్వం మా హిందూ సోదరులకు కాదు. నేను చెప్పాను కదా, వాళ్ళు ఎవరో రాక్షసులకు పుట్టిన సంతానం కొంతమంది ఉన్నారు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ సంకలు కొట్టుకుంటుంటారు. వాళ్ళు 48 కోట్ల మంది కాదు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న 2 పంపిమని చెప్పండి. ఆ రోజు చెప్దాం వాడు మగోడు, వాడు కన్న బిడ్డలు వాడికే పుట్టారు అని ఆ రోజు ఒప్పుకున్నాం. వాడి గురించి ఎందుకండి మూడ్ ఆఫ్ చేస్తారు? సిరాజ్ గారు, మీకు అసలు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది? సార్, నా మీద ఉన్నటువంటి చాలా పెద్ద అపోహ ఏంటంటే నేను ఒక పెద్ద ఆలిం కాదు, లేదా నేను ఒక పెద్ద పండితుణ్ణి కాదు. ఎక్కడ కూడా నేను ఒక పండితుణ్ణి, ఒక ఆలిం అని చెప్పుకోలేదు అనమాట. నేను ఎప్పుడు కూడా ఒక విద్యార్థిని. రోజు కూడా నేను నేర్చుకుంటూ ఉంటాను, ఖురాన్ చదువుతాను, ఇతర గ్రంథాలు చదువుతాను. నేర్చుకున్నటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఏంటంటే ప్రతిదానికి సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత స్టడీ అవర్స్ అనేది ఉంటుంది. నేను కంప్లీట్గా ఒక 2 hours ఏంటంటే కూర్చుంటాను. ప్రతిరోజు ఉదయం కూర్చుంటాను, సాయంత్రం కూర్చుంటాను. ఆ తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాను అనమాట. కేవలం ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే కులముతో, మతముతో, వర్గంతో, వర్ణంతో సంబంధం లేకుండా ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి కలిమా చదువుతారో వాళ్ళు ఒక ముస్లింగా పరిగణించబడతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎంతైతే ధర్మాన్ని నేర్చుకుంటాడో అల్హమ్దుల్లా అన్ని స్థానాలు పెరుగుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే మీ స్పీచ్లో ఇతర గ్రంథాలని కూడా కోట్ చేస్తూ ఉంటారు, ఇతర మత గ్రంథాలు. అవును. సో దీన్ని కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆయన ఏదో కొన్ని తీసుకొని చెప్పేస్తున్నాడు అనేటువంటి కామెంట్స్ ఇటీవల చేస్తూ. అవును సార్, ఇప్పుడు నేను దాదాపుగా 18 నుండి 19 సంవత్సరాల నుండి, దాదాపు 20 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. ధార్మికంగా, తర్వాత మోటివేషనల్ సెషన్స్ కూడా ఈ మధ్య నేను ఇస్తున్నాను. అయితే విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీని నేను క్రియేట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే నా ఏదైతే బ్రదర్ సిరాజ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందో, మొత్తం నా యొక్క ఫేస్బుక్, ఆ తర్వాత యూట్యూబ్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఈ మొత్తం కలిసి ఏంటంటే దాదాపుగా 1.4 మిలియన్ ఫాలోవర్స్ అనమాట. అయితే ఎక్కడ కూడా నేను ఒకరిని విమర్శించి లేదా నేను ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసి నా ఏంటంటే ఫాలోవర్స్ని పెంచుకోలేదు. నేను చాలా సోదర భావంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ విషయం ఇప్పుడు ఎక్కడైనా బ్రదర్ సిరాజ్ గారు హిందూ మతాన్ని కానీ, హిందూ దేవీ దేవతల్ని, లేదా హిందూ మత పుణ్యపురుషుల్ని కించపరిచారని ఒక చిన్న పదం చూపించినా ఇక నేను ఇప్పుడు నా స్పీచెస్ కూడా వదులుకుంటానండి. ఎందుకంటే మీకు తెలుసు అండి, నేను ఎప్పుడు కూడా రాముడు అన్న పదాన్ని కూడా నేను ఉచ్చరించాను. శ్రీరాముల వారు అని చెప్తాను నేను. అంటే ఎక్కడ కూడా హిందూ ముస్లింని కలుపుకోవాలి, సోదర భావం కోసమైన ప్రయత్నం చేస్తాను తప్ప విడగొట్టే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయి, దేవుడు ఒక్కడే అన్న విషయం ఖురాన్లో ఉంది, హిందూ మత గ్రంథాల్లో ఉంది. దేవుడు పుట్టడు, మరణించాడు, కనిపించడు అన్న విషయం ఖురాన్లో ఉంది, హిందూ మత గ్రంథాల్లో ఉంది. అలా కొన్ని విషయాలు సిమిలర్గా ఉన్న విషయాలు నేను చెప్తున్నాను, నేను నమ్ముతున్నాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చెప్తున్నాను. అలా కాకుండా ఇప్పుడు ఇతర మత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మత బోధకులు ఎవరైతే ఉన్నారో, హిందూ మతాన్ని కొంతమంది కించపరుస్తున్నారు. అలా నేను ఎప్పుడు చేయలేదు, నేను గౌరవిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కలుపుకోవాలి, అందరినీ కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలుదు సుఖం, విడిపోతే విడిపోతారు, ఐక్యమత్యం మహాబలం. దీన్ని విశ్వసిస్తున్నాను, ముందుకెళ్తున్నాను. ఎందుకంటే సార్ ఖురాన్లో సూరే అల్-అనామ్ 6వ అధ్యాయం 108లో వలా తసబ్బుల్లదీన యద్ఊన మిన్ దూనిల్లాహ్, ఓ ముస్లింలారా హిందువులు ఆరాధించే దేవీ దేవతలను మీరు దూషించకండి అని అల్లాహ్ ఖురాన్ పెట్టాడు. ఖురాన్లో ఈ ఆజ్ఞ పెట్టాడు. ఖురాన్లో ఈ విషయం ఉంది. అంటే ఒక బ్రదర్ సిరాజ్గా నా గొప్పతనం ఏం లేదు, నేను 0 కంటే తక్కువ స్థానం ఉన్నది. నేను ఎప్పుడైతే ధర్మాన్ని తెలుసుకున్నానో, నా ధర్మం నాకు నేర్పిస్తుంది, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ ఇతర ధర్మాలను నువ్వు గౌరవించు అని. ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ఏమంటుంది, మీకు మత స్వేచ్ఛ ఒక ఆర్టికల్ ఉంది. అంటే నువ్వు ఏ ధర్మానైనా నువ్వు ఆచరించవచ్చు, దాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, కించపరచొద్దు అన్న విషయం ఈరోజు రాజ్యాంగం చెప్తుంటే 1400 సంవత్సరాల క్రితం ఖురాన్లో ఉంది. కాబట్టి ఖురాన్కి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నేను వెళ్ళను. కొంతమంది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు మరి ఎందుకోసం చేస్తున్నారో వాళ్ళకే తెలియదండి. రైట్. చివరిగా బ్రదర్ సిరాజ్ని ఇస్లాం వైపు ఆకర్షించిన అంశాలు ఏంటంటే సార్, ఇప్పుడు నేను చాలా చిన్న వయసులో అల్లా నాకు సన్మార్గాన్ని ప్రసాదించాడు.
14, 15, 16 సంవత్సరాలు అంతకంటే ముందు నుండి కూడా అల్లాదే వల్ల నేనేంటంటే ఎక్కువగా ముస్లిం సోదరుల వాతావరణంలోనే ఉన్నాను. నాకేంటంటే అల్లా హిదాయత్ ప్రసాదించాడు. ఇస్లాంలో చాలా గొప్ప విషయాలు సార్. మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు, రాజు అయినా రైతు అయినా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుకోవడం, ఆ తర్వాత ఇస్లాంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆనిముత్యాలు లాంటి విషయాలు, ప్రతి విషయం కూడా ఆనిముత్యమే. ఖురాన్లో ఉన్న విషయమైనా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయమైనా, అల్హమ్దుల్లా ఈ విషయాలు అల్లా నాకు ప్రసాదించాడు. నేను అల్హమ్దుల్లా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేశాను, దానిపై స్థిరంగా ఉన్నాను. మీరు కూడా దువా చేయండి, అల్లా తుది శ్వాస వరకు కూడా ఈ ధర్మంలో నిలకడగా ఉంటూ ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటూ నా తుది శ్వాస వరకు కూడా ఈ ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించాలని. రైట్, ధన్యవాదాలు సిరాజ్ గారు ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. సమీ గారు మీరు ఏమైనా చెప్పేది? అదేనండి, మేము కోరుకున్నది కూడా ఏంటంటే బ్రదర్ సిరాజ్ గారికి అల్లా సుబ్హాన తాలా మీకు హిదాయత్ ఇచ్చినాడు. అదేవిధంగా ఇన్ని కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఎవరికి లేని నాలెడ్జ్ మీకు అల్లా ప్రసాదించినాడు. కాబట్టి ఎక్కడ కూడా నాకు తెలిసినప్పటి నుంచి మీరు అంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి మీకు నాకు పరిచయం ఉన్నా కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడే భాషలో కూడా వేరే మనిషి మనసుకు బాధ కలిగిస్తుందేమో అని చెప్పి ఆచితూచి మాట్లాడే వ్యక్తి. ఎందుకు ఆ విధంగా జరిగిందో దానికి అల్లా ఇచ్చేసుకోవాలా. అందరినీ క్షమించేవాడు, అందరినీ సరైన మార్గంలో పెట్టేవాడు అల్లా సుబ్హానహు వ తఆలా. కాబట్టి అల్లా మీకు కూడా మా ఆయుష్ ప్రసాదించాలా. మీరు రాబోయే రోజుల్లో హిందూ, ముస్లిం, దళిత, క్రైస్తవులు ఏదైతే భారతదేశంలో ఉన్న సమైక్యవాదాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసే ఆణిముత్యాలు మీరు కూడా ఒక ఆణిముత్యంలాగా వర్ధిల్లాలని అల్లా దగ్గర దువా చేస్తున్నాను. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు బ్రదర్ సిరాజ్ గారు, అలాగే ధన్యవాదాలు సమీ గారు స్టూడియోకి వచ్చినందుకు. సో మొత్తానికి ఏదైతే కాంట్రవర్సీ ఇష్యూ ఉండిందో ఆ ఇష్యూ మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది బ్రదర్ సిరాజ్ గారు. సో ఇచ్చినటువంటి క్లారిటీ మీద సమీ హుసేన్ గారు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇది సమీ హుసేని గారని కాదు, యావత్ ముస్లింలకు అందరికీ కూడా మొత్తం కూడా అసలు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద సో ప్రవక్త గారి మీద, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద చెప్పినటువంటి దీని మీద సో క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో క్లారిటీ మీద ఒక మైనార్టీ రాష్ట్ర ముస్లిం నాయకుడిగా సమీ హుసేని గారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం జమాత్లు వేరైనా మా కలిమా ఒకటే. అదేవిధంగా మేము ఎక్కడ పుట్టినా కానీ ప్రపంచవ్యాప్తంగా మేము నమ్మేది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఇస్లాం ధర్మం అనేది అందరినీ కలుపుకొని వెళ్ళడము, ప్రతి ఒక్కరికి ఆదరించడం, గౌరవించడం, పరమత సహనం మాకు నేర్పించింది. ఈరోజు మా తమ్ముడు బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారు నెల్లూరుకు వచ్చి నాతో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనమందరం కూడా కలిసిమెలిసి హిందూ, ముస్లిం, దళితులు, సిక్, ఇసాయిలను అందరినీ కలుపుకొని ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతూ భారతదేశ సమైక్యత, సమగ్రతకు కాపాడుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇంకొకసారి మా ముందుకు వచ్చి ఆ జరిగిన పొరపాట్ల మీద వివరణ ఇచ్చి అందరి మనుషుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నా తమ్ముడు సిరాజ్ గారికి అభినందిస్తున్నాను. నేను ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ సిరాజ్కి తోడుగా అండగా ఉండాలని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.